దీప అయితే కాఫీ తెచ్చి సుమిత్రకి ఇద్దామని వాళ్ళ బెడ్రూమ్లో వచ్చి నిల్చొని ఉంటుంది. అదే టైంలో సుమిత్ర, దశరథ ఇంకా జోష్న వాళ్ళు అక్కడనే గొడవపడుతూ ఉంటారు. అదే టైంలో దశరథ అయితే నువ్వు దీపకి సారీ చెప్పాల్సిందే, నువ్వు చేసిన తప్పుకి చెప్పాల్సిందే సారీ దీపకి అని అంటూ ఉంటాడు. అదే టైంలో జోష్న కూడా అంతా జరిగిందే దీప వల్ల, అసలు ఈ దీపని ఇంట్లో నుంచి లేకపోతే అసలు ఎలాంటి గొడవ ఉండదు కదా నాన్న అని దీపని మెడ పట్టుకొని లాక్కుంటూ కింది దాకా తీసుకొచ్చి అక్కడ నుంచి వాళ్ళ గుమ్మం నుంచి బయటికి గెంటేస్తుంది. అక్కడే అందరూ ఉంటారు, పారిజాతం, జ్యోత్స్న, దశరథ ఇంకా సుమిత్ర. కింద పడ్డ దీప అయితే మెల్లగా పైకి లేచి తనకు తాకిన దెబ్బలను చూసుకుంటూ ఉంటుంది. అదే టైంలో దశరథ జ్యోత్స్న అయితే తిడుతూ ఉంటాడు, ఒళ్ళు జాగ్రత్త, ఇలానైనా చేసేది ఏంది, నువ్వు చేసే పని కరెక్టేనా అని దశరథ జ్యోత్స్న అయితే తిడుతూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న అయితే మీరు ఏం మాట్లాడుతున్నారా, నీకు దీప గురించి తెలుసా అని అంటూ ఉంటుంది. మన ఇంటికి ఇంత దరిద్రం అంటుకుంది నాన్న అని అంటూ ఉంటుంది. అప్పుడే దశరథ అసలు తప్పు జరిగిందే మీ అమ్మ వల్ల కదా, మీ మమ్మీ తాళు తీయడం వల్లనే కదా ఇదంతా జరిగింది, అసలు మీ మమ్మీని పక్క పెట్టి ఎందుకు దీపాన్ని అలా చేస్తున్నావు అంటే అదే టైంలో సుమిత్ర వచ్చేసి తప్పు జరిగింది దీప వల్ల అండి, అసలు నేను ఇన్ని రోజులు హ్యాపీగా ఉండేదాన్ని, అసలు దీప రావడం వల్లే నాకు ఇలా జరిగింది. అప్పుడు దీప సైడ్ చూస్తున్న సుమిత్ర అయితే ఏంటి నువ్వు అలా చూస్తున్నావు, నువ్వు రావడం వల్లే మా ఇంటికి కష్టం పట్టుకుంది, నువ్వు లేకపోతే ఎంత హ్యాపీగా ఉండడం తెలుసా, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మా ఆయన నన్ను ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు, ఇప్పుడు మా ఆయన ముందు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అది ఎవరి వల్ల, నీ వల్ల కదా దీప చెప్పు, ఆయన నన్ను తిడుతున్నాడు, ఎలాంటి కారణం లేకుండా నన్ను ఇప్పుడు మా ఆయన ముందు తలదించుకోవాల్సి వస్తుంది, ఎలాంటి పాపం చేస్తే పుట్టావు దీప, నువ్వు నన్ను మా ఇంట్లో వచ్చి ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో దీప సుమిత్ర అంటూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పులు ఏంటో తెలుసా, ఫస్ట్ నువ్వు నన్ను ఆడపడుచుతో నన్ను దూరం చేసావు, ఇప్పుడు నా మొత్తానికి నా ఫ్యామిలీ నుంచి నన్ను దూరం చేసావు, ఇప్పుడు నేను నా ఫ్యామిలీ మీద ఎంత నా ఫ్యామిలీ కోసం నేను ఎంత బాధపడుతున్నాను నీకేం తెలుసు దీప, నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఇప్పుడున్న టైంలో నీకు అందరు ఉన్నారు, నీ చుట్టూ అందరు ఉన్నారు, నాకే ఎవ్వరు లేరు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఇవన్నీ చెప్తున్నప్పుడు దశరథన్ ఇప్పుడు నీ గతం గురించి ఎవరు అడగట్లేదు సుమిత్ర, నువ్వు చేసిన పని గురించి, నువ్వు చేసిన తప్పు గురించి మేము అడుగుతున్నాము అని అంటూ ఉంటాడు. చేసిన తప్పుడు ముందు నువ్వు ఒప్పుకో సుమిత్ర అని దశరథ అంటూ ఉంటాడు. పక్కన ఉన్న జ్యోత్స్న అవుతుందా, జ్యోత్స్న కూడా ఏదో ఒక రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో నాన్న నువ్వు మర్చిపోయావా, దీప నిన్ను షూట్ చేసిన తర్వాత తన తప్పు ఒప్పుకుందా, లేదు, నన్ను తప్పులు చేసినా ఒక్కసారి ఒప్పుకోలేదే, కానీ మమ్మీని ఒక చిన్న తప్పుకే ఒప్పుకో అని ఇంత టార్చర్ చేస్తున్నావు మా అమ్మని, ఎందుకు నాన్న. అప్పుడే పక్కన ఉన్న పారిజాతం దాన్ని ఫస్ట్ ఇంటి నుంచి వెలివేవి అని అంటున్నా కానీ పారిజాతం అప్పుడే చూసిన దీప యొక్క జుట్టు పట్టుకొని బయటికి విసిరిస్తుండగానే కార్తీక్, శివనారాయణ వచ్చి పట్టుకుంటారు.